మీ పిల్లలకి యూట్యూబ్ చూస్తూ తినిపిస్తున్నారా? మరి ఈ యూట్యూబ్ ఫీడింగ్ వల్ల వచ్చే రిస్క్ ఏంటో మీకు ఐడియా ఉందా? హలో అండి. నేను డాక్టర్ సౌమ్యారెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, జిమ్ కేర్ పాలిమర్ హాస్పిటల్స్. యూట్యూబ్ ఫీడింగ్ వల్ల చాలా రిస్క్స్ అసోసియేట్ అయి ఉంటాయి పిల్లలకి. ఒక స్టడీని కండక్ట్ చేశారు పిల్లల్లో. సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లలకి సేమ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇస్తూ ఈ స్టడీని కండక్ట్ చేశారు. దీంట్లో యూట్యూబ్ చూస్తూ లేదా ఏదైనా స్క్రీన్ చూస్తూ తిన్న పిల్లలకి ఫ్యూచర్లో వచ్చే రిస్క్ ఆఫ్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఓవర్ వెయిట్ కానీ చాలా ఎక్కువ ఉందని తెలిసింది. కంపేర్ టు ఎవరైతే పిల్లలు ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తూ డైనింగ్ టేబుల్ పైన అడల్ట్స్తో పాటు కూర్చొని ఫుడ్ తిన్నారో వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి చాలా హై ఇన్సిడెన్స్ ఆఫ్ ఓవర్ వెయిట్ ఉంది. మరి దీనికి కారణం ఏంటి? స్క్రీన్ చూస్తూ తినే పిల్లలకి హంగర్ సెటైటీ క్యూస్, అంటే ఎప్పుడు ఆకలేస్తుంది, ఎంత తింటే తనకి సెటైటీ వస్తుంది, అంటే తన ఆకలి తీరిపోయిందనే విషయం తెలుస్తుంది. ఈ క్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఈ పిల్లల్లో. కాబట్టి వీళ్ళకి ఫ్యూచర్లో కూడా ఓవర్ ఈటింగ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవర్ ఈటింగ్ విల్ రిజల్ట్ ఇన్ ఓవర్ వెయిట్, దాంతోపాటు ఒబేసిటీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ బారిన పడేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి యూట్యూబ్ ఫీడింగ్ అనేది ఆపేసేయండి. ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినేలాగా మీ పిల్లలకి నేర్పించండి. Thank you.